నమస్కారం డాక్టర్ అమ్మా. నమస్కారం. బాగున్నావా వీరా? బాగున్నాను. నేను నీకు పోయిన నెల ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని వేసుకున్నావా? వేసుకుంటున్నానమ్మా. అయితే నేను ఈసారి నీకు ఒక టానిక్ ఇస్తాను, వాడి చూడు. ఓకే? అలాగే. రవి మేడం ఇవ్వు. ఈ టానిక్ ని 2 మూతలు పొద్దున్న సాయంత్రం వేసుకో. మంచి బలం వస్తుంది. సరేనమ్మా, వస్తాను. నమస్తే అమ్మా. నమస్తే సీనయ్య, ఎలా ఉన్నావు? తలనొప్పి తగ్గిందా? మూత్రం నాకు రోజు ఎక్కువ సార్లు వస్తుందమ్మా. తలపోటు కూడా బాగా ఎక్కువ వస్తుందమ్మా. ఈ సిమ్టమ్స్ చూస్తుంటే నీకు డయాబెటీస్ వచ్చినట్టు అనిపిస్తుంది. సరే, ఓ పని చేద్దాం. ముందు నీకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడి చూడు. అవి తగ్గకపోతే ఈ టాబ్లెట్స్ రోజు పడుకునే ముందు వేసుకో. కానీ మందు ఎక్కువగా తాగకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అమ్మా, ఉంటానమ్మా. అరే మామ, ఈ ఊర్లోకి సాయంత్రం 6 గంటల తర్వాత ఈ చింత చెట్టు కింద ఊరవతల మర్రి చెట్టు కిందకి పోవాలంటే ఒక్కొక్కరిని ఉచ్చా పడుతుందిరా. నాకు మాత్రం సాయంత్రం 6 గంటలకి చింత చెట్టు కింద కూర్చొని మందు కొడితే ఏం సరదాగా ఉంటదిరా. అవునరా, ఇంకా రాలేంట్రా వీళ్ళు. పైడిగాడు వస్తా సారా తెస్తామన్నాడు రా. నేను కూడా కదా చూస్తున్నా. మామా, ఏంట్రా సౌండ్? పుట్టి పిరికి సన్యాసిలా ఉన్నాం రా. చూస్తే తాడి చెట్లా ఉన్నావు. జరావు, నేను చూసొస్తా. జాగ్రత్త రే. ఏంట్రా సూర్య, అంత కంగారు పడవేంట్రా? ఏమైందో చెప్పరా. ఆ చెట్టు కింద మన ఊరు లక్ష్మీ శివం పడిపోయింది బాబాయ్. అమ్మో, చచ్చిపోయింది. రండి రండి రండి, పలుకుతండి. లక్ష్మి, జరగండి. కాలేజీకి వెళ్ళొస్తాను, పిల్లలు అయిపోయిందండి. ఏమయ్యా? లేదయ్యా. అయ్యో నా బిడ్డ. లక్ష్మిని మరల పులి చంపటం ఏంటయ్యా? మరల పులుడు ఏంటయ్యా బాబు? అనేది మా హయాంలో ఉండేది. అది మనుషులు చంపి రక్తం తాగేది. ఆ మహమ్మారి మళ్ళా దాపురించింది. ఇదంతా నిజమేనా? నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. నాకు అలాగే అనిపిస్తుంది రాజయ్య గారు. రాజయ్య గారు, నాకు కూడా అలాగే ఉందండి. మన రాముని కుటుంబానికి తీరని లోటు. ఏమిటి ఇది మళ్ళీ మా ఊరికి దాపురించింది? తాగరా శ్రీరామ నామామృతం. ఎందుకే గిల్లావు? మా నాన్న మన పెళ్లి ఒప్పుకుంటాడో లేదనని భయం వేస్తుంది. డోంట్ వరీ డార్లింగ్, మీ నాన్న పెళ్లి కొప్పుకునేలాగా నీకు సర్టిఫికెట్ ఇస్తా. సర్టిఫికేటా? ఇప్పుడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేయాలంటే ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉండాలి. ఇంజనీరింగ్ చేయాలంటే బీటెక్ సర్టిఫికెట్ ఉండాలి. ఒక అమ్మాయికి పెళ్లి అవ్వాలంటే ప్రెగ్నెంట్ సర్టిఫికెట్ ఉండాలి. ఆ ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ నీకు ఇస్తా, తీసుకెళ్లి మీ నాన్న చేతిలో పెట్టు. చచ్చినట్టు మన పెళ్లి చేస్తాడు నా మాట. అవునా? ఆ సర్టిఫికేట్ రావాలంటే ఏ కోర్స్ చేయాలి? కోర్స్ అక్కర్లేదు, డైరెక్ట్ ప్రాక్టీసే. ప్రాక్టీసా? అవును. ప్రాక్టీస్ ఏంటి? ప్రాక్టీస్ కోసమే సెర్చ్ చేస్తున్నా. ఆ సర్చింగ్ ఏదో తొందరగా చేసి ఆ సర్టిఫికేట్ ఏదో త్వరగా ఇచ్చిరా బాబు, లైఫ్ లో సెటిల్ అయిపోదాం. ఇస్తా పదా. ఏంటి బండ ఆపావు? కుక్కలాగా వాసన చూస్తున్నా. అబ్బా, ఫ్రెష్ కళ్ళు ఇక్కడే ఉంది. అయ్యో, కళ్ళు తాగొస్తా. అబ్బా వద్దు బావా, వెళ్దాం రా. మంచి కసి మీద ఉన్న కళ్ళు తాగితే అగ్నికి వాయు తోడైనట్టే ఇక్కడే ఉండు, ముంత కళ్ళు తాగొస్తా. సర్టిఫికెట్ చెప్తే వినడు కదా. పెడతాలే. తీసుకోండి రే, కింద పోకుండా స్పీడ్ మీద ఉన్నా పోసుకోండి. ఇక్కడేంటి? ఆగా. అవునరా, ఏంటి ఈ మధ్య స్కూల్లో కనబడట్లేదు? అంటే అది మీరు అడగారు, నేను కొన్ని చెప్పాను. ఎవరా అమ్మాయి మిలమిల మెడిచిపోతుంది? మిలమిల మెరవడానికి అదేమన్నా వజ్రం అనుకున్నావా? వరుసకు నాకు చెల్లి అవుద్ది. రే, జాబిల్లా నీ చెల్లి భలే ఉందిరా. ఇంతకీ ఏ తరపు నుంచి వెళ్ళరా? అయ్య తరపు నుంచా, అమ్మ తరపు నుంచా? నీ తరపు నుంచి రా. రేయ్, తీరిందా? నీ చెల్లెల గురించి. నీ చెల్లి కాదురా, మనందరి చెల్లి. ఒరే పొట్టడా, ఓ ముంత కళ్ళు పోయి నాలుక లాగుతుంది. పొట్టోడ గిట్టోడ అనుకో, మర్యాదగా అడుగు, మంచి కలిపోతాను. ఏయ్! భూమికి జానెల్లు పొట్టోడు అనకపోతే పొడుగోడు అంటరా. తాడి చెట్టు ఎక్కే ప్రతి ఒక్కడు పొడుగోడు అయిపోడరా. ముంత కళ్ళు పోయి నాలుక లాగుతుంది. రమేష్ తో గొడవ ఎందుకు? ముందు కళ్ళు పోయి. నువ్వు చెప్పాక పోయకుండా ఉంటానా? తీసుకో. కళ్ళు అదిరిపోయింది కానీ తినడానికి ఏమైనా ఉందా? తినడానికి లేదు గాని నాకటానికి ఉంది.
నాగడానికి ఉందా ఆ. సరే ఇవ్వు పట్టు ఎట్ట కారమా కాదు ఓరగాయ కారం ఇందాక వీడికి ఎత్తుంటే ఈడి మీద పడింది ఈడిది నాకు ఓవర్ చేస్తే పగిలిపోద్ది ఏంటది నీ ముంత ఆ, ఆహా, బావా తొందరగా రా వెళ్దాం. ఏమరా ఇంతకుముందు చెల్లెన్నో అదేమో బావ అంటుంది అంటే వాతావరణం మారింది కదా అందుకే వరుస మారింది అబ్బా ఎరా వాతావరణం మారినంత మాత్రాన వర్షాలు మారతాయా రే అంటే? నిజం చెప్పు నిజం చెప్తే ఎవరు నమ్మర్రా బాయ్ వస్తా ఆ? రే 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 ఏ ఈడేదో నాటకాలు ఆడుతున్నాడు రే అరే ఈడేదో కథలు పడుతున్నాడు రా నిజంరా మంచి కళ్ళు ఇచ్చింది అప్పుడే తాగిన ఇప్పుడే ఎక్కింది నా ట్యాంక్ ఫుల్ అయింది ఇప్పుడు నీకు సర్టిఫికేట్ ఇస్తా పదా అబ్బా ఏమైంది? బండి స్టార్ట్ అవ్వట్లేదు కర్మ కర్మ ఇలాగైతే నాకు సర్టిఫికేట్ వచ్చినట్టే. పద పద మా నాన్న వచ్చే టైం అవుతుంది. అంతేనంటావా సరే బా ఇప్పుడు ఆగపచ్చడం అంత అవసరమా? ఎవరికని చెప్పినా నవ్వుతారు బా. ఎదు నవ్వుతారా తలక మాసిన యాదవా బా చూడు వావ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ లా ఉంది బా. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. పవన్ కళ్యాణ్ కోసం అనుకుంటా బా. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు బే అయినా పల్లెటూళ్ళలో ఆవకాయ అనుకున్నా కానీ అమ్మాయిలు కూడా అరాచకంగా ఉన్నారా. నాకు తెలిసి లిఫ్ట్ కోసం అనుకుంటా. అవునా పద ఇచ్చేద్దాం పదా ఓ అవునా అమ్మాయికి లిఫ్ట్ కావాలని అడగాలంటే ఏదైనా ప్లాన్ చేయాలి. కరెక్టేరు. బాయ్ రా. రే రే బా ఎవరితను? ఎక్స్క్యూజ్ మీ. ఏమండి మిమ్మల్ని? ఏంటండి ఆశ్చర్యంగా చూస్తున్నారు? అద్భుతాన్ని ఇప్పుడు ఆశ్చర్యంగానే చూస్తారు. అద్భుతమా? నాకేం కనిపించడం లేదే. కొన్ని అద్భుతాలు కంటికి కనిపించవు, దిల్కే కనిపిస్తాయి. నీ లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నువ్వు ఈ ప్రాంతం వాళ్ళ లేవే. ఐమ్ సిద్ధు ఫ్రమ్ యుఎస్. యుఎస్? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే అది ఆవకాయ పచ్చడి కోసం వచ్చాను. వాట్? అవునండి ఆవకాయ పచ్చడి కోసం వచ్చాను. ఆవకాయ పచ్చడి కోసం యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఒక మనిషిని ఉత్సాహపరిచే శక్తి ఒక నవ్వుకుందని నీ నవ్వు చూసేంత వరకు నాకు తెలియదు. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కండి వెళ్దాం. ఇందుకీ మీ పేరు చెప్పలేదు? ఓ సారీ, ఐఎమ్ బాను. మీరు ఎక్కడుంటారు? హైదరాబాద్. ఓ హైదరాబాదా? అక్కడేం చేస్తుంటారు? ఎంబీబీఎస్ చేస్తున్నాను. వావ్ మీరు డాక్టర్ అన్నమాట. అయ్యో ఇంకా డాక్టర్ అవ్వలేదండి, 1 year టైం పడుతుంది. ఓహో అయినా అమెరికా నుంచి వచ్చానన్నారు, మరి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు? నాకు తెలుగంటే పిచ్చి, ప్రేమించాను. ప్రేమిస్తే భాష వస్తుందా? అయ్యో ప్రేమిస్తే భాష ఏంటండి, ఏదైనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తికి డైరెక్ట్గా చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓ అదేలా? ఇంద్రియాలు లైక్ స్కిన్, టంగ్, ఐస్, స్మైల్ ఇవన్నీ ఆటోమేటిక్గా తెలియజేస్తాయి. నేను చిన్నప్పుడు వెళ్ళిన గుడి ఈ పక్కనే ఉంది. ఓ అవునా, ఓకే ఓకే. ఇదే, ఆపండి ఆపండి. హలో రే మిత్రదోహి ఎక్కడున్నావురా? గుళ్ళోరా. గుళ్ళో ఏం చేస్తున్నావు బా?
గంట కొడుతున్నారా? గంట కొడుతున్నావా? మా నాయనే కొట్టు కొట్టు బాగా కొట్టు. ఏది ఇలా ఇవ్వండి. అయ్యో రక్తం. పర్లేదు. అదేంటండి నాకు రక్తం వస్తుంటే మీ కళ్ళు ఎర్రగా అయ్యాయి? ఇక వెళ్దాం. ఓకే. ఏమైంది సడన్ గా డల్ అయిపోయావు? ఇందాటి వరకు గలగల మాట్లాడావు కదా, ఏమైందో చెప్పు. ఏమైందో చెప్పండి. నీకు పిట్ట కథ చెప్తా విను. ఆనందం కోసం వెతికే ఒక అమ్మాయికి తీరా ఆనందం తన ముందుకొస్తే ఆ అమ్మాయి నోట మాటైనా మాట్లాడకుండా కనురెప్ప వాల్చకుండా తదేకంగా దాన్నే చూస్తుంది. అప్పుడు ఆనందానికి డౌట్ వచ్చి, ఇప్పటి వరకు నా కోసం తిరగని చోటల్లా తిరిగావు, తీరా నీ ముందుకొచ్చేసరికి మౌనంగా ఉన్నావేంటి అని అడిగితే, మిత్రమా ఆల్రెడీ నేను నిన్ను అనుభవిస్తున్నాను. ఆనందం అనేది శరీరంతో అనుభవించేది కాదు, మనసుతో ఆస్వాదించేది. అందుకే మౌనంగా నిన్ను చూస్తున్నాను అని సమాధానమిచ్చింది. ఇక వెళ్దామా? అమ్మని అమ్మ మళ్ళీ తెప్పేశాడు. ఆ పాపు, ఏమైంది? ఏం లేదు, కొంచెం నీళ్ళు తాగొస్తా. బాబాయ్ ఇలా రావా? సిద్ధు కమ్ కమ్ ఓ, కమ్. నీళ్ళు ఇలా కూడా తాగుతారా? నీళ్ళు తాగు. తప్పదంటావా? అరే ఓకే తాగు. ఎవరు మనూర్లా? వీడు అమ్మాయితోనే ఎదురు అదేరా బాణలా ఉంది. అరే పదండి. రే ఎవరా నువ్వు? మా బానికి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నావరా? అది కాదు సూరన్న. నువ్వు ఒక బాను, నీకేం తెలియదు, చిన్నపిల్లవి. అది కాదు, నేను చెప్పేది వినండి. రే ఏం చెప్తావురా? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, లిఫ్ట్ అడిగింది ఇచ్చానని చెప్తావా? నీ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది బాస్. మనం చెప్పిన కథ మనకే చెప్తున్నాడన్నా. హే ఆగండి, నేను చెప్పేది కాస్త వినొచ్చు బాను, కదా. నీకేం తెలియదు. అదేంద్రా బానుకు రక్తం పోస్తుంటే నీ కళ్ళు ఎరగవుతున్నాయేమ్రా? ఏమ్రా ఏమ్రా చూస్తున్నాయేమ్రా? కొడతావా? ఇప్పుడే ఒక చెప్తున్నాను, ఈ రోజులు కూడా బాగా డెవలప్ అయ్యాయని. కానీ మీ కొడుకులు మాత్రం ఎప్పటికీ డెవలప్ కారు. మీకు పడాల్సిందే. అమ్మా బాలు, ఏమైందమ్మా? అక్క ఏమైంది? జరిగింది? వెళ్దాం పద. ఎవరమ్మా ఇతను? ఇటివ్రా. ఏంటి
జరిగింది